సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణాకి ప్రధాన కేంద్రంగా మారిపోయింది కాకినాడ పోర్టు. అలానే కాకినాడ పోర్టు యాజమాన్య వ్యవహారం కూడా వివాదాల్లో చిక్కుకుంది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక బలవంతపు అగ్రిమెంటే ఈ కాకినాడ పోర్టుని అరవిందో గ్రూపుకి కట్టబెట్టడంలో భాగం అనేటువంటి ప్రచారం ఇప్పటివరకు జరిగింది. దీనిపైన కేవీ రావు గతంలో కాకినాడ పోర్టు నిర్వహించినటువంటి బిజినెస్ మ్యాన్, ఆయన కంప్లైంట్ ఇవ్వడం, ఎంక్వైరీ జరగడం, ఇవన్నీ చకచకా జరుగుతున్నాయి. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కాకినాడ పోర్టుని తిరిగి కేవీ రావుకి ఇచ్చేయాలనేటువంటి అగ్రిమెంట్ జరిగింది అని చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత, అసలు ప్రభుత్వం వేసినటువంటి ఎంక్వైరీతో సంబంధం లేకుండా ఇరు పార్టీలు అగ్రిమెంట్ చేసుకొని ఆస్తుల బదలాయింపులు చేసుకోవచ్చా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. కేశవ్ గారు నమస్కారం అండి. రవికిరణ్ గారు, కాకినాడ పోర్టుకి సంబంధించి ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ తెర వెనుక లావాదేవీలన్నీ వెలుగులోకి వచ్చిందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు తెర వెనుక మరో ఒప్పందం జరిగింది. పోర్టు మీకు, సెజ్ మాకు అనే అగ్రిమెంట్ కుదిరిందే అంటున్నారు. మీరు కాకినాడ వాస్తవ్యులు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూస్తుంటారు. అసలు ఏం జరుగుతుంది? కాకినాడ పోర్టు యాజమాన్యానికి సంబంధించి నిజంగా అలాంటి బదలాయింపులు జరగడానికి అవకాశం ఉందా? కేశవ్ గారు, కాకినాడకి సంబంధించి కాకినాడ 2 పోర్టులు అండి. ఒకటి కాకినాడ యాంకరేజ్ పోర్టు, శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి యాంకరేజ్ పోర్టు. ఇది ప్రభుత్వ పోర్టే, దీనిలో ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపు అయితే వెళ్తున్నాయో అదంతా యాంకరేజ్ పోర్ట్ అనమాట, ప్రభుత్వ పోర్టే అది. అయితే ఇంకోటి ఏంటంటే కాకినాడ ప్రైవేట్ పోర్టు, అంటే ప్రైవేట్ అండర్లో ఉంది పోర్టు, అది కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎస్పిఎల్ అంటారు. ఆ కేఎస్పిఎల్ ఇది 99లో 1999లో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే 3 బెర్తులతో నిర్మాణం చేసింది. 330 కోట్లతో నిర్మాణం చేసింది. నిర్మాణం చేశాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని ఆపరేషన్స్ కి, అలాగే దీని 4th బెర్త్ నిర్మాణానికి కోసం ఒక ఇంటర్నేషనల్ షిప్పింగ్, మలేషియా బేస్డ్ షిప్పింగ్ కంపెనీకి 20 ఏళ్ళు లీజు ప్లస్ ఇంకో 5 ఏళ్ళు ప్లస్ ఇంకో 5 ఏళ్ళు, అంటే మొత్తం ఓవరాల్ గా 30 ఏళ్ళకి వాళ్ళు లీజ్ కి ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ లో భాగం ఏంటంటే ప్రాఫిట్స్ లో 22% రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాలి ఆ కంపెనీ, అది అగ్రిమెంట్. అయితే దాన్ని సబ్సిక్వెంట్ గా 2001లో పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకుని కాకినాడ కేఎస్పిఎల్, కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకోవడం జరిగింది. దానిలో 41.12% షేర్స్ ఏమో కేవీ రావు గారికి, కర్ణాటి వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయి. మిగతా షేర్స్ ఒక ఇంటర్నేషనల్ కన్సార్టియం ఉంది, ఆ కన్సార్టియం చేతిలో మిగతా షేర్స్ అన్ని ఉన్నాయండి. అయితే మనకి కింద సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో వచ్చింది ఏంటంటే, కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో నిర్వహించినటువంటి కేవీ రావు గారు వారు చెప్పినటువంటి కథనం ఏంటంటే, నేను ఏదైతే 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నానో పోర్ట్ని, నా మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు బనాయిస్తామని చెప్పి బెదిరించి, అప్పుడు ఆడిట్ 2014-15 మధ్య సంతానం ఎల్ఎల్సి అన్నటువంటి చార్ట్ అకౌంటింగ్ ఫర్మ్ తో ఆడిట్ చేయించి, నేను ప్రభుత్వానికి దగ్గరగా 1000 కోట్ల రూపాయలు నేను వచ్చిన లాభాలను కట్టాలని, అయితే నేను నిబంధనల విరుద్ధంగా నాకు లాభాలు రాలేదు, నష్టాలు వచ్చాయని చూపించడం వలన ప్రభుత్వానికి 1000 కోట్లు, దగ్గర 964 కోట్లు ఎంత ఉంది కేశవ్ గారు, అంత అమౌంట్ మీరు కట్టాలని మీరు తప్పుడు పత్రాలు చూపించారని చెప్పి నా మీద ఆడిట్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి, నువ్వు కడతావా చస్తావా అని చెప్పి బెదిరించి, ఆ తర్వాత ఈ విక్రాంత్ రెడ్డిని, విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు వెళ్ళి విక్రాంత్ రెడ్డితో మాట్లాడని, విక్రాంత్ రెడ్డితో మాట్లాడితే ఈ పోర్టు మాకు రాసే, ఈ పోర్టు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, నాకు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఈ పోర్టు మాకు బదలాయించేసి అన్నారని. అయితే అప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కేవీ రావు గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సిఐడికి ఇచ్చారు. ఎప్పుడు 2/12/2024 ఎఫ్ఐఆర్ నెంబర్ 30/2024, ఇది ఎఫ్ఐఆర్ కేశవ్ గారు. ఇది సిఐడికి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, కర్ణాటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన ఫిర్యాదు. ఈ ఫిర్యాదులో స్పష్టంగా వారు లిఖిత పూర్వకంగా ఏమన్నారు, ఇది వారు లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దానిలో ఏమన్నారంటే, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ చీటింగ్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎక్స్టార్షన్, థెఫ్ట్, కాన్స్పిరసీ, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏం చేశారు దీంట్లో, నా యొక్క షేర్స్ కాకినాడ కేఎస్పీలో 41.12% ఉంటే దాని వాల్యూ యాక్చువల్ గా 2689 కోట్లు. అయితే నన్ను బెదిరించి
494 కోట్లకి రాయించుకున్నారని, ఇది కాక నాకు కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో 48.74% వాటా భూములు ఉన్నాయని, దాని విలువ 1019 కోట్లని, దాన్ని కేవలం 12 కోట్లు ఇచ్చి మాత్రమే దౌర్జన్యంగా క్రిమినల్ కాన్స్పిరసీ, ఆర్గనైజ్ క్రైమ్ ద్వారా నా దగ్గర బలవంతంగా రాయించుకున్నారని, నన్ను జైల్లో పెడతానని, నా కుటుంబం మీద కేసులు పెడతానని, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పేషీలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి నన్ను ఆదేశించారని, అప్పుడు అర్థమైందని జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారు అని నాకు కన్ఫర్మ్ అయిందని, ధృవీకరణ అయిందని చెప్పి ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సిఐడి కంప్లైంట్. అయితే దీనిలో ఒక పాయింట్ ఏంటంటే కేశవ్ గారు, ఏదన్నా ఒక డిస్ప్యూట్ జనరల్ గా ఏంటంటే ఎవరైనా డిస్ప్యూట్ ఉందనుకోండి సెటిల్ చేసుకుంటే మంచిదే. ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ ఏదైనా ఉందనుకోండి, పొలం గట్టుతా కదా, లేకపోతే ఈ సరిహద్దు అటు వచ్చింది, ఆ సరిహద్దు ఇటు వచ్చింది, లేకపోతే నాకు ఎక్కువ వెళ్ళి తక్కువ వెళ్ళి సెటిల్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటూ జరుగుతుంది, మంచిదే. అయితే ఈ కేసులో ఒక కొత్త విషయం కూడా ఏంటి, క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉంది ఇక్కడ. ఇప్పుడు నిన్న మొన్న మనం ప్రధాన శీర్షికల్లో పేపర్లో చూస్తుంది ఏంటి, వీరు అగ్రిమెంట్ అయిపోయిందని ఒక పేపర్లో అయితే షేర్లు బదలాయింపు ఏదైతే కేవీ రావు గారి షేర్లు అరబిందో రియాలిటీ రాయించేసుకున్నారో అది మళ్ళీ మొత్తం అరబిందో వెనక్కి రాసేశారని చెప్పి ఒక పేపర్ లో రాశారు. 3 రోజుల క్రితం ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ ఒక పేపర్ లో ప్రధాన పేపర్ లో అయితే చేయబోతున్నారని అలా మొత్తానికి అలా రాస్తారు. అంటే దీనిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం మనకు తెలియదు. కేసు ఒకవేళ ఉంటే కూడా వాళ్ళలో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేసేసుకొని ఇది క్లోజ్ చేసేసుకోవచ్చా? ఇక ఏమి లేదు, రామ్ మన ఇద్దరికి సెటిల్మెంట్ అయిపోయింది, అంతా ఓకే, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి అనుకుని వెళ్ళిపోవచ్చా? అంటే దీనిలో కొన్ని క్లిష్టమైనవి ఉన్నాయి. ఎందుకంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, బెదిరింపు ఉన్నాయి, మరి అది నేరం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఒక దొంగతనం అయింది సార్, ఒక దొంగడు వచ్చి నన్ను బెదిరించాడు, నాకు గాయాల పాలు చేశాడు, వెళ్ళిపోయాడు, డబ్బులు చోరీ చేసి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, నెల రోజుల తర్వాత దొంగ ఐడెంటిఫై అవుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ అవుతాడు. అది గ్రహించిన దొంగ వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేసి సారీ చెప్పేస్తే కేసు పులక్కేనా? కేసు ఉంటుందా? అదే కదా, ఈ దేశ చట్టాలు వర్క్ అవుతాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా ఎస్ఐటీ వేసినట్టుంది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసినట్టుంది దీని మీద. సో ఇవన్నీ పక్కకి జరిగిపోతాయి. ఎస్ఐటీ కాదండి, సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఓకే, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ కూడా నడుస్తుంది, ఈడీ దర్యాప్తు కూడా నడుస్తుంది. మొన్నగా 2 సార్లు విజయసాయి రెడ్డి గారిని ఈడీ ఎంక్వైరీ చేసింది, అలాగే సంతానం అనుకో చార్ట్ అకౌంట్ ఫర్మ్ ఎంక్వైరీ చేసింది. అసలు నీకు 494 కోట్లు ఎక్కడొచ్చాయి, నీకు అరవిందో రియాలిటీ శరత్చంద్రారెడ్డి రా అంటే నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వాయిదా తీసుకుంటాడు ఆయన. వీళ్ళు విజయసాయి రెడ్డి గారిని అంతా చేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏదైతే కేవీ రావు గారు నన్ను బెదిరించారన్నదో ఆ బెదిరింపు నిజమా అవునా కాదా చెప్పాలి. అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు సంతానం అనుకో 1000 కోట్ల వరకు నా మీద జరిమానా విధించారు, అది 9 కోట్లు తగ్గిపోయింది అన్నారు కదా, ఎలా తగ్గిపోయింది? అది మరి కేసు అవుతుంది. ఇప్పుడు ఈ లాలూచే ఈ షేర్ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అది మాఫీ అయిపోతా? 1000 కోట్లు దగ్గర 1000 కోట్లు కట్టవలసి 9 కోట్లు ఎలా అయిపోయింది అన్నదానికి క్లారిటీ ఇవ్వాలా వద్దా? 2 అసలు బెదిరింపు నిజమా అబద్ధమా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రోజు కేవీ రావు గారు ఆరోపణ చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేశాక వైసీపీ పార్టీ వాదన ఏంటి, విజయసాయి రెడ్డి గారి వాదన ఏంటి? కేవీ రావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఉసిగొల్పి మా మీద కావాలని చెప్పి మా ఆస్తులు లాక్కుంటాకి చేస్తున్న కుట్ర. డిసెంబర్ 5వ తారీఖు పేపర్ లో రాసినటువంటి కావంటే చూడండి వీక్షకులు, మీకు కరెక్ట్గా వద్దవుతుంది. ఇది బేతాళ కదా, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర, పెద్ద హెడ్డింగ్ లో రాశారు. నాకు ప్రింట్అవుట్ తీయడానికి నాకు టైం సరిపోలేదు. వారి యొక్క ఆరోపణ ఏంటంటే అదే ఆరోపణ, కేవీ రావు గారు ఆయన ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి అమ్ముకుంటే మేము కొనుక్కున్నాం, 4.5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు క్షణంగా ఆయన అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఆస్తిని మళ్ళీ వెనక్కి లాక్కుంటా కుట్ర చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఆరోపణ చేశారు. ఇప్పుడు నిజంగా ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకున్నాం కేశవ్ గారు, ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ నిజం అనుకోవాలా? అంటే ఏంటి, ప్రభుత్వం మారినప్పుడల్లా కేఎస్పీలో ఓటాలు మారుతాయా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019లో, వాళ్ళు వాటాలు లాక్కున్నారండి. 2024 మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వాటాలు మరి ఇటు నుంచి 2029 మరి ప్రభుత్వం వాటాలు మారుతుంది సార్, మళ్ళీ వాటాలు ఇటు నుంచి అటు వెళ్తాయా? వాళ్ళ మధ్య అగ్రిమెంటే కదా, ఇప్పుడు వాళ్ళ మధ్య అగ్రిమెంటే కదా, వాళ్ళు మార్చుకుంటున్నారని అనుకోవడానికి అవకాశం ఉందా? లేదంటే ఇది ఏమన్నా
ప్రజాధనం ఇంకేమైనా న్యాచురల్ రిసోర్సెస్ ఈ కేటగిరీలో కూడా చూడాలా? ఇది కదా సార్, ఇప్పుడు ప్రభుత్వం నిష్పష్టమైన విచారణ చేయాలి. నెంబర్ 1, ఈ ఆస్తి ఎవరిది అసలు? ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి. దీన్ని ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, ప్రజల ఆస్తి 1999 ముందు ప్రజల యొక్క సొమ్ముతో 330 కోట్లతో బెర్తుల నిర్మాణం చేసి ఆపరేషన్ కోసం ఇచ్చారు. కేవలం ఆపరేషన్స్ కోసమే, వాళ్ళ సొంత పోర్టు కాదు అది. ఈ పరిస్థితి నెలకొంటే మా ప్రభుత్వం ఆ యొక్క లీజుని క్యాన్సిల్ చేసి ఏపీ మ్యారిటైమ్ బోర్డు దాన్ని మొత్తం తీసుకొని ప్రభుత్వమే నిర్వహించవచ్చు కదా. ఏంటి గోళ? ప్రభుత్వ సొమ్ము ఒకటి సోపు ఒకటిదా? ఆస్తి మాది, మీరే బాల్ అట్టించుట్టు ఇట్టించట్టు కొట్టుకుంటారా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇంతేనా ఇది? సో ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదు ఇది? ప్రభుత్వం మీ ఆస్తి మన ఆస్తి మనం తీసేసుకుందాం, మనమే నిర్మించుకుందాం. కేవలం పోనీ మనకంత సమర్థత లేదు, మనం నిర్వహించలేము, అప్పుడు ఎసెట్ మానిటైజేషన్ చేయొచ్చు కదా. పోర్ట్ ఎసెట్ మానిటైజేషన్ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆధారంలో ఆధీనంలో ఉన్నటువంటి దగ్గర 12 మేజర్ పోర్ట్స్ ని దానిలో బెర్తుల వారీగా ఎసెట్ మానిటైజేషన్ చేసి సంవత్సరానికి దగ్గర 20,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు, దేశ ఖజానాకి జమ చేస్తున్నారు. ఎసెట్ మానిటైజేషన్ అంటే ఒక ఆస్తి ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన హైవేలు ఉన్నాయి సార్, హైవే వెళ్తున్నాం, దానికి హైవే ఈ లెంత్ నుంచి ఈ లెంత్ వరకు 20 ఏళ్ల పాటు ఎసెట్ మానిటైజేషన్ చేస్తారు. అంటే దాని నిర్వహణ ఆపరేషన్స్ ఆ ప్రైవేట్ ప్లేయర్ ఉపయోగించుకుంటారు. సంవత్సరానికి ఇంత లీజ్ అని లెక్కగా కట్టేస్తారు ప్రభుత్వానికి. సో సంవత్సరానికి వచ్చే ఆదాయం ఫిక్స్ ప్రభుత్వానికి. వాడు ఏదో కింద మీద పడతారు కానీ వాడు ఇష్టం రేట్లు పెంచడానికి లేదు, అది దాని మీద ఉంటుంది. అలాగా ఈ పోర్టులో ఉన్నటువంటి బెర్తుల వారీగా, టెర్మినల్ నిర్మాణ వారీగా ఎసెట్ మానిటైజేషన్ చేసామనుకోండి, తప్పనిసరి నికరంగా కనీసం తక్కువ 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వస్తాయి. ఆ డబ్బులతో మనం మిగతా పోర్టు డబ్బులు చేసుకోవచ్చు కదా. మామిడిపాడు పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామయ్యపట్నం పోర్టు ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా. వీళ్ళిద్దరికి కట్టబెట్టాల్సిన అవసరం మనకేంటి? రాష్ట్ర ప్రజలకు అవసరం ఏముంది? కేవీ రావు గారికో అరవిందోకో ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం మారినప్పుడల్లా వాటకు మారితే ఏంటి? అసలు దీంట్లో కాన్స్పిరసీ ఏంటి? ఇవన్నీ ఏంటంటే అనవసరంగా రాష్ట్ర ప్రజల ఆస్తిని పెడద్రోవ పట్టించే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకో విషయం, రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుంది కేశవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వైసీపీ ఆరోపణలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యా, ఆయన కావాలని చెప్పి ఇచ్చేసి మా ఆస్తి లాగేసుకుందాం అని ప్రయత్నం చేస్తా అనుకుంటాం. ప్రజలు అది నిజం అనుకుంటే ఏంటి ప్రమాదం కదా. అసలు వాస్తవాలు బయటికి రావాలి కదా. ఈ రోజు సిఐడి నన్ను అడిగితే ఈ డీల్ కనుక నిజంగా జరిగితే కనుక ఇద్దరి మీద రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలి. అటు కేవీ రావు మీద పెట్టాలి, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ మీద పెట్టి అవసరం సిబిఐ విచారణ ఇవ్వాలి. ఎందుకంటే ఈడీ ఆల్రెడీ విచారిస్తుంది ఈ కేసులో. అఫీషియల్ గా ఎక్కడ ఈ డీల్ కుదిరినట్టు కానీ ఇన్ఫర్మేషన్ కానీ కేవలం కొన్ని మీడియా సంస్థలు వేస్తున్నటువంటి కథనాలు తప్పితే వేరే ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ దశలో విచారణ ఆగడానికి అవకాశం ఉంటుందా, లేదంటే నిజంగానే వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చి విచారణ అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే విచారణ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకటంటే ఆ పేపర్ కథనాలు వస్తుంది నిజమో అబద్ధం మనకు తెలియదు. ఒకవేళ నిజమని మనం అనుకుని ఈ రకమైన చర్చ చేస్తున్నాం. ఒకవేళ నిజమైనా సరే విచారణ ఆగటానికి వీల్లేదని అంటాను నేను. ఎందుకంటే చేసిన ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ కదా, దానిలో వాస్తవాలు తెలవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిన కేసు, దానిలో విచారణ ఆగిపోతే అంటే ప్రమాదం ఏంటంటే పార్టీ శ్రేణులు గాని, ఎన్డీఏ కూటమి శ్రేణులు గాని, ప్రజలు గాని ఏమనుకుంటారంటే రెండు పార్టీలు మిలాఖత్ అయిపోయింది అనుకోరు. టీడీపీ వైసీపీ మిలాఖత్ అయిపోయింది అంటే మమ్మల్ని ఏమో పోరాటం అంటారా, వీళ్ళేమో పై లెవెల్లో లాలూచి పడతారా, మేము మాత్రం కేసులు పెట్టించుకోవాలా, పైనంతా వీళ్ళు బాయి నువ్వు నేను దోస్తే అనుకుంటారనే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. సో ఇది అత్యంత ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాప్ లో పట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకంటే ఇది ప్రైవేట్ లిమిటెడ్. ఈడీ ఇన్వాల్వ్మెంట్ వలన ఇంకా చాలా పెద్ద ఏదో తీగలాగితే డొంక కదిలేటువంటి ప్రమాదం ఉంటుంది, అందుకే కాంప్రమైజ్ అయిపోతున్నారు అని కూడా ఒక వర్షన్ ఉంది. నిజంగా ఈడీ ఇన్వాల్వ్ అయితే ఈ కేసులో వచ్చేటువంటి ఉత్పాతాలు ఏంటి, ఎందుకు అంత ఆందోళన? ఆల్రెడీ ఈ అరబిందోకి సంబంధించి శరత్చంద్రారెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో ఇది కూడా మెడకు చుట్టుకుంటే కనుక ఇంకా తడిసి మోపిడయ్యే పరిస్థితి ఉంటుందా? నేను ఇందాక మీకు ఎఫ్ఐఆర్ చూపించాను, December 2వ తారీఖు బుక్ అయింది సార్. అంటే 50 రోజులు తిరగకుండానే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే ఏంటి, ఇద్దరు ఇది నిజమని అర్థమవుతుంది, లేదా ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు కేవీ రావు గారు అలాగే అరబిందో గ్రూపు ఇద్దరు క్రిమినల్ కాన్స్పిరసీతో యాక్ట్ అవుతున్నారు. 50 రోజులు కంగారు పడుతున్నారు అంటే ఇద్దరు యాక్ట్ అవుతున్నారు అన్నది కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకనే దీనిలో మొత్తం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబిఐకి ఇచ్చేస్తే బెటర్. ఇద్దరి మీద పెట్టి
సిబిఐకి ఇచ్చేసి ఈడీ అటాక్ చేస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే రాష్ట్ర ప్రజల్లో కూడా మనకి బ్యాడ్ నేమ్, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. పైపెచ్చు అది నిజం తేలితే మాత్రం ప్రభుత్వం కూడా మొత్తం ప్రజల ఆస్తి మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి. వాళ్ళిద్దరికి ఇచ్చి ఏదో కొద్ది పంచుకునే విధంగా వాళ్ళకి వాసన అవసరం ఏంటి? దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అసెట్ మొత్తం ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసేసుకొని గ్లోబల్ ట్యాంకర్ పిలిచి అసెట్ మానిటైజేషన్ చేద్దాం. అంతేగాని ఈ రకంగా వాళ్ళని ప్రభుత్వంతో ఆడుకోనే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఒక సెటిల్మెంట్ మార్గం. ప్రజల్లో ఎలా ఉంటారంటే ఇది ఒక సెటిల్మెంట్ మార్గం. మనకి ఏదైనా సమస్య ఉంటే ఇదిగో పేపర్ లో రాయించు, కేసు పెట్టించు, అప్పుడు వచ్చేస్తారు, సెటిల్ చేసుకుంటే అయిపోదు. ఇది వరకు రౌడీలు మనం చూసేవాళ్ళు, రౌడీ సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంది అన్న చట్టం బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా అవసరమైతే మొత్తంగా చుట్టి ఆల్రెడీ ఈడీ విచారిస్తుంది కాబట్టి సిబిఐ కూడా ఇచ్చేస్తే అప్పుడు వాస్తవాలు దిగ్గు బయటకు తేలుతాయి. కేశవ్ గారు రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్తో ఇద్దరు కలిసి కట్టుగా బదలాయింపులు చేసుకున్నారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. కాకినాడ పోర్టు కేవీ రావుకి అలానే సెజ్ అరవిందో గ్రూప్కి అనే అగ్రిమెంట్ జరిగిందనేటువంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ బీజేపీ నాయకులు రవికిరణ్ గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఎంక్వైరీ సమగ్రంగా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఈ నగదు బదిలీకి జరిగినటువంటి మూల కారణాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కేసు పూర్వాపరాల విచారణ బాధ్యత కూడా సిబిఐకి అప్పగిస్తే, ఎందుకంటే రెండు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాబట్టి, కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలు కాబట్టి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. నిజంగానే లాలూచీపడి రెండు వర్గాల వాళ్ళు ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తే కనుక కూటమి ప్రభుత్వం దాన్ని కాపాడాల్సినటువంటి అంశాన్ని తమ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.